తిరుపతి పార్లమెంట్‌కి సంబంధించి చూద్దాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. టీడీపీ, వైసీపీ నుంచి. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక గూడూరు నుంచి మెరుగు మురళి, అలాగే పాషం సునీల్ కుమార్ పోటీ పడుతున్నారు. గూడూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని, ఇక సులూరుపేటలో కూడా వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజయ్ విజయం సాధిస్తారని, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి. సో మొదటిసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సో వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక తిరుపతి అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన తీసుకొని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేకు ఇక్కడ జనసేన అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఆర్ఎన్ శ్రీనివాసులకు. సో ఇక్కడ తిరుపతిలో వైసీపీ గెలవబోతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. గడిచిన ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా విజయం సాధించారు. సో అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఇటీవల వాలంటీర్లకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. సో రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మళ్ళీ విజయం సాధించవచ్చు అని తెలుస్తోంది. సత్యవేడుకు సంబంధించి కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సులూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట.